హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ విజన్స్ మూవీ. కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక పైలట్ అనమాట. వాళ్ళ హస్బెండ్ ఒక హాస్పిటల్లో డాక్టర్. ఒక రోజు అనుకోకుండా ఎయిర్పోర్ట్ లో తన పాత ఫ్రెండ్ ని కలుస్తుంది అనమాట హీరోయిన్. అండ్ హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గర నుంచి, తన ఫ్రెండ్ ఏమో హీరోయిన్ దగ్గర నుంచి నెంబర్లు అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. ఒక రోజు హీరోయిన్ తన ఫ్రెండ్ ని లంచ్ కి ఇన్వైట్ చేస్తుంది అనమాట. తర్వాత హీరోయిన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ గా మూవ్ అవుతూ ఉంటారు. ఇది ఇలా జరుగుతుంటే డైలీ ఫోన్ లో మాట్లాడే తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక రోజు ఫోన్స్ గానీ, మిస్డ్ కాల్స్ గానీ, మెసేజెస్ గానీ రాకుండా ఉంటాయి. రోజు ఫోన్ చేసి తన ఫ్రెండ్ సడన్ గా ఎందుకు ఫోన్ అండ్ మెసేజ్ చేయలేదో తెలుసుకోవాలనుకుంటుంది హీరోయిన్. ఒక పక్క హీరోయిన్ కి ఏమో హెల్యూసినేషన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే జరగబోయేది ఇప్పుడు తెలిసేసినట్టు, ఇప్పుడు తెలిసింది ఆ తర్వాత జరిగేటట్టు ఆమె ఊహించుకుంటూ ఉంటుంది. హీరోయిన్ కి బేసిక్ గా అర్థం అవ్వదు అనమాట తనకి ఏమవుతుందని. హీరోయిన్ ఎలాగోలా తన ఫ్రెండ్ కి ఏమైనా తెలుసుకోవాలని తన ఇంటికి వెళ్తుంది. అప్పుడే తనకు అర్థం అవుతుంది తన ఫ్రెండ్ ని ఎవరు చంపేశారని. అసలు తన ఫ్రెండ్ ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, హీరోయిన్ కు ఉండే హెల్యూసినేషన్ ప్రాబ్లం పోతుందా లేదా, మెయిన్ ప్లాట్ అదే అనమాట. ఇక ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే త్రూ అవుట్ మూవీ అంతా కూడా ఈ ప్లాట్ మీదనే బేస్ వెళ్తుంది ముందుకి. ఇక మెయిన్ గా మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మూవీలో అడల్ట్ కంటెంట్ అనేది చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ గురించి చెప్పా కదా, హీరోయిన్ కి తన ఫ్రెండ్ కు ఉండేది మధ్య ఉండే రిలేషన్షిప్ అయితే ఫ్రెండ్షిప్ కాదన్నమాట, అది వేరే లెవెల్ ఫ్రెండ్షిప్ అనమాట. అది మీ ఊహకే వదిలేస్తున్నా నేను. ఆ రిలేషన్షిప్ వల్ల మూవీలో చాలా అంటే చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి అనమాట మూవీ మొత్తంలో. అండ్ బేసిక్ గా మూవీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అర్థం కాదనమాట. ఏం జరిగింది, ఎవరు చంపారు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని, అండ్ హీరోయిన్ కి మధ్యలో ఆ హెల్యూసినేషన్ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే గానీ మూవీలో అర్థం కాదనమాట. ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, ఫ్యామిలీస్ తో కూర్చొని చూస్తే మాత్రం రియాక్షన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఒక్కొక్కరికి ఈపు మాత్రం విమానం మోత మోగిపోద్ది అనమాట. మీ ఫ్యామిలీస్ తో కూర్చొని చూసినట్లయితే మూవీ మాత్రం ఈ విధంగా ఉంటుంది రియాక్షన్ వాళ్ళది. ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్.